అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతి చివరి దశలో రైతులు దృష్టి పెట్టాల్సిన అంశాలు. గులాబీ పురుగు వ్యాప్తికి అడ్డుకట్ట పడాలంటే తప్పనిసరి చర్యలు చేపట్టాలంటున్న శాస్త్రవేత్త సూచనలు. తేనెటీగల పెంపక విశేషాలు, లభించే ఉప ఉత్పత్తులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గులాబీ రంగు కాయతొలుచు పురుగు ప్రతి రైతులను కలవరపెడుతున్న పురుగిది. కొన్నేళ్లుగా ఈ పురుగు ఉధృతి ఎంతగా పెరిగింది అంటే నివారించడానికి పిచికారీలు రెట్టింపు చేశారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి ప్రతి మార్కెట్ ధర పెరిగినా సాగు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. ఇంతటి నష్టాన్ని కలిగించే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు పంట వేసినప్పుడే కాకుండా చివరి దశలో కూడా రైతులు కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి. ఎందుకంటే గులాబీ రంగు పురుగు కోసస్థ దశలు ప్రతి మోళ్లలో ఉండి తరువాతి పంటకు ఆశిస్తాయి. ప్రస్తుతం పంట చాలా ప్రాంతాల్లో చివరి దశలో ఉంది. కొన్ని చోట్ల వేసవి పంట వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అసలు వేసవి పంటకు వెళ్ళవచ్చా? ఖరీఫ్ పంట పూర్తయ్యే చోట రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? గులాబీ పురుగు జీవిత చక్రాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రస్తుత తరుణంలో రైతులు కొన్ని అంశాలలో అవగాహన పెంచుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. పత్తి పంటలో ముఖ్యంగా మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు వల్ల ఇబ్బంది పడ్డం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు గురించి రైతులందరూ కూడా ఆలోచించేది ఏంటంటే రసాయన మందులు పిచికారీ చేసినంత మాత్రాన మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది కంట్రోల్లో ఉండడము అనేది పొరపాటు. సో దీన్ని ఏంటంటే మనము యాజమాన్య పద్ధతుల ద్వారానే మనము ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతం ఏంటంటే చాలామంది రైతులు మరి పత్తి పంట వేశారు, పత్తి పంటను తీసేసుకున్నారు. ఇంకా కొద్దిమంది ఏంటంటే మరి మార్కెట్లో రేటు బాగా ఉందని చెప్పేసి పంటను నీరిచ్చి పొడిగించడం అనేది చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పంటలో ఈ పత్తి ఉన్నదో ఆ పత్తిలో ప్రతి కాయలో కూడా ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి పత్తి అంతా కూడా గుడ్డి పత్తే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది మార్కెట్కు ఏ విధంగా పనికి రాకుండా ఉండే అవకాశం ఉంది. దానికి తోడు ఏంటంటే మనము ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క జీవిత చక్రాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. తర్వాత ఏంటంటే మనకు తర్వాతి పంటలో పెద్ద మొత్తంలో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎవ్వరూ కూడా మార్కెట్లో రేటు ఎక్కువ ఉందని చెప్పేసి పంటను మాత్రం పొడిగించకూడదు. అదొకటి. తర్వాత ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది మనకు పంట అవశేషాల్లో సుమారుగా 20 నుండి 30% వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా పత్తి పూర్తిగా తీసేసిన తర్వాత ఈ పత్తి మోళ్లను ఎవ్వరూ కూడా పత్తి పంటలో ఉంచకుండా వెంటనే భూమిలో మనకి కళ్ళె దున్నడం అనేది చేయాలి. ట్రాక్టర్ రోటావేటర్తో కానీ లేదా ట్రాక్టర్ స్ట్రెడ్డర్తో కానీ కళ్ళె దున్నట్టయితే నుజ్జు అయిపోయి ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు సంబంధించిన అవశేషాలన్నీ కూడా మనకు చనిపోయే అవకాశం ఉంది.
మనకు ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము మరి మార్కెట్లో రేటు బాగా ఉందని చెప్పేసి చాలా చోట్ల రైతు సోదరులు ఈ సమ్మర్ కాటన్ కూడా వేయడం జరిగింది. సో ఈ సమ్మర్ కాటన్లో మరి ప్రస్తుతం రసం పీల్చే పురుగుల ఉధృతితో పాటు అక్కడక్కడ ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు గుడ్డి రూపంలో కనబడడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకంటే మరి ప్రస్తుతం ఏంటంటే ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు వేడిగా ఉన్నా కానీ రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా చల్లగా ఉన్నాయి కాబట్టి మరి రాత్రి ఉష్ణోగ్రతలు చల్లగా ఉన్నంత వరకు కూడా మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి కంపల్సరిగా మనము ఈ గుడ్డి పూల రూపంలో అంటే గుడ్డి పూలల్లో గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఏరివేసి నాశనం చేయడం కానీ మనము మందుల పిచికారీ కానీ చేసుకున్నట్టయితే చాలా వరకు మనము ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ సమ్మర్ కాటను ఎవరైతే సమ్మర్ కాటన్లో వేశారో మరి గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది మరి కాయ లోపలికి కూడా వెళ్ళి తన జీవిత చక్రాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి తర్వాత ఈ సమ్మర్ కాటన్ తర్వాత మనము మళ్ళీ ఈ జూన్ జూలై మాసంలో మళ్ళీ మనము పత్తి వేస్తాం కాబట్టి గుడ్డి పూల రూపంలో ఉన్న గులాబీ రంగు కాయతొలుచు పురుగు పూలను పూర్తిగా ఏరివేసి ఎప్పటికప్పుడు నాశనం చేయడము. అలాగే రసాయన మందుల పిచికారీ ముఖ్యంగా ఏంటంటే ప్రొఫెనోఫాస్ కానీ లేదా లార్విన్ థయోడి కార్బ్ కానీ క్లోరోపైరిపాస్ కానీ ఇలాంటి మందులను అడపాదడపా మనము పిచికారి చేసుకున్నట్టయితే గుడ్డు దశలో ఉన్న గుడ్లను కానీ అలాగే చిన్న చిన్న లార్వాలను కానీ మనము ఈజీగా చంపుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఈ ముఖ్యమైన సూచనలు చేసినట్టయితే మన పత్తి పంట 10 కాలాల పాటు బాగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం మేము. మనం తీసుకునే ఆహారంలో తేనెటీగల పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసా? అవునండి, తేనెటీగలు ప్రత్యక్షంగా తీయని తేనెను ప్రసాదించడమే కాదు, పరోక్షంగా పరపరాగ సంపర్కంలో సహాయపడడం ద్వారా పంట దిగుబడిని పెంచుతున్నాయి. అందుకే వీటిని రైతు నేస్తాలంటారు. పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించే తేనెటీగలు మనకు తేనెనే కాదు, మరో 5 రకాల ఉప ఉత్పత్తులను అందిస్తాయి. తేనెను సూపర్ ఫుడ్గా, మిరాకిల్ ఫుడ్గా చెబుతారు. ఎందుకో తెలుసా? సహజపరమైన తేనెలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, క్లోరిన్, ఇనుము వంటి పోషకాలు ఉన్నాయి. ఇన్ని ఔషధ గుణాలు, పోషకాలు ఉండబట్టే తేనెకు తేనెటీగల పెంపకం ద్వారా లభించే ఇతర ఉప ఉత్పత్తులకు ఔషధ సౌందర్య సాధనాల పరిశ్రమల్లో గిరాకీ పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు తేనెటీగల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అసలు తేనెటీగల్లో ఎన్ని రకాలుంటాయి? వాటి జీవిత చక్రాలు, అవి పెంచే బాక్సుల భాగాలు, వీటి నుంచి లభించే ఉప ఉత్పత్తులు మానవాళికి ఎలా ఉపయోగపడుతున్నాయి వంటి ఆసక్తికరమైన విశేషాలన్నింటినీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని అఖిల భారత సకశేరుక చీడపీడల యాజమాన్యం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సునీత నుంచి తెలుసుకుందాం రండి. మరి తేనెటీగలు శ్రమజీవులు. ఇవి మొక్కల్లో పరపరాగ సంపర్కంలో పాల్గొని మనకు అధిక దిగుబడులు సాధించడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా వైవిధ్యంలోనూ జీవ సంరక్షణలోనూ అడవులను సంరక్షించడంలోనూ కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ తేనెటీగల పెంపకం అనేది శ్రమతో కూడినది కాదు, ఆర్ట్ అండ్ స్కిల్తో కూడిన పని. కాబట్టి ఇది ఆడవారు, అదేవిధంగా గృహిణులు, నిరుద్యోగ యువత, గ్రామీణ యువత దీన్ని ఆదాయ వనరుగా కూడా ఎంచుకోవచ్చు. మన దేశంలో 4 రకాల తేనెటీగలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 4 రకాల్లో మనకు కొండ తేనెటీగలు, అదేవిధంగా ఎపిస్ ఫ్లోరియా అనే చిన్న తేనెటీగలు, ఇవి మనకు పెంచడానికి అనువైనవి కావు. మనం పెంచుకోవడానికి అనువైనవి ఎపిస్ మెల్లిఫెరా, ఇది ఇటాలియన్ బీ అంటారు. అదేవిధంగా ఎపిస్ సెరెనా, ఈ ఎపిస్ సెరెనాని ఇండియన్ బీ అంటారు. ఎపిస్ సెరెనా నుంచి మనము ఒక సంవత్సరానికి 1 బాక్స్ నుంచి 5 కేజీల తేనెను మాత్రం పొందవచ్చు. కమర్షియల్గా ఎక్కువగా పెంచడానికి అనువైనవి ఎపిస్ మెల్లిఫెరా పెద్ద తేనెటీగలు. వీటి నుంచి మనకు దాదాపు సంవత్సరానికి 40 కిలోల తేనెని 1 బాక్స్ నుంచి పొందవచ్చు. ఇది ఎపిస్ మెల్లిఫెరా బీ హైవ్ అండి. దీన్ని టాప్ కవర్ అంటారు. ఇది ఇన్నర్ కవర్, ఈ విధంగా ఉంటుంది ఇన్నర్ కవర్.
ఈ విధంగా మనకు ఒక బాక్స్లో వచ్చేసి దాదాపు 8 నుంచి 9 ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. దీన్ని షుగర్ ఫీడర్ అంటారు. మనకు వాటికి మకరందం అనేది దొరకనప్పుడు మనం ఇందులో షుగర్ సొల్యూషన్ అనేది వేసుకుంటాము. దీన్ని ఫీడర్ అని అంటారు. ఈ ఎల్లో కలర్లో ఉన్నది ఫీడర్ అంటారు. ఈ విధంగా ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఫ్రేమ్లో మనకి దాదాపు ఒకవైపు వచ్చేసి దాదాపు 2000 వరకు ఉంటాయి, రెండు వైపులా కలిపి 4000 ఉంటాయి. అయితే ఇవి సంఘజీవులు, ఇవి కాలనీలో నివసిస్తాయి. ఒక బాక్స్లో వచ్చేసి మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది, కొన్ని వందల సంఖ్యలో మగ ఈగలు ఉంటాయి, అదేవిధంగా వర్కర్ బీస్ ఉంటాయి. ఆ పాపులేషన్ బట్టి ఒక్కొక్క బాక్స్లో మనకు 20,000 నుంచి 40,000 వర్కర్ బీస్ ఉంటాయి. ఒక బాక్స్లో వచ్చేసి మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది. ఈ ఒకటే రాణి ఈగ మనకు గుడ్లను పెట్టడం జరుగుతూ ఉంటుంది. మగ ఈగలు ఓన్లీ మనకు సంపర్కంలో పార్టిసిపేట్ చేస్తాయి, వాటి పని సంపర్కంలో పార్టిసిపేట్ చేయడమే. అదేవిధంగా కూలీ ఈగలు ఉంటాయి. ఈ కూలీ ఈగలు మనకు రాణి ఈగకు అదేవిధంగా మగ ఈగకు ఫీడ్ చేయడము, అదేవిధంగా లోపల క్లీన్గా పెట్టుకోవడము, పుప్పడి అదేవిధంగా మకరందాన్ని సేకరించడానికి ఈ కూలీ ఈగలు సహాయపడతాయి. ఒకటే రాణి ఈగ ఎందుకు ఉంటుందంటే రాణి నుంచి ఒక రకమైన ఫిరమోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఫిరమోన్ని రిలీజ్ చేయడం వల్ల వర్కర్ బీస్ అన్నీ కూడా మనకు ఇదే బాక్స్లో నుంచి వెళ్ళిన కూలీ ఈగలు మళ్ళీ ఇదే బాక్స్లోకి రావడం జరుగుతుంది. ఇది ఎందువల్ల అంటే క్వీన్ నుంచి వచ్చే ఒక రకమైన వాసనను గ్రహించి అదే బాక్స్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక బాక్స్లో మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది. ఈ రాణి ఈగ జీవితకాలం వచ్చేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ఒకసారి సంపర్కం జరిగిన తర్వాత దాని జీవితకాలం పాటు గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. రోజుకు 1500 నుంచి 2000 వరకు గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనికి రాయల్ జెల్లీ అనే ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం వల్ల దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గుడ్లని పెట్టడానికి తగిన శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. రాణి ఈగ అండి, ఇది సైజులో పెద్దగా ఉంటుంది. దాని బాడీ మొత్తం రెక్కలతో కప్పివేయబడదు. చివర్లో చూడండి ఇట్లా అబ్డామెన్ ఫుల్గా కవర్ చేయబడదు, హాఫ్ వరకే కవర్ చేయబడి ఉంటుంది. సైజులో పెద్దగా ఉంటుంది రాణి ఈగ. వర్కర్ బీస్ వచ్చేసి దాదాపు 45 రోజులు మాత్రమే జీవిస్తూ ఉంటాయి. ఈ 45 రోజులు ఒక సైకిల్ అయిపోయిన తర్వాత మనకు ప్రతి 45 రోజులకు ఒకసారి మనము తేనెని ఇందులో నుంచి సేకరించవచ్చు. ఒకసారి ఒక బాక్స్ నుంచి 45 రోజులకు దాదాపు 5 కేజీల తేనెని మనము సేకరించవచ్చు ఒక బాక్స్ నుంచి. అది మొగ ఈగ అండి, దాని సైజులో పెద్దగా ఉంటుంది. మనకు రాణి ఈగ పెద్దగా ఉంటుంది సైజులో అన్నిటికంటే. దాని తర్వాత మొగ ఈగలు ఉంటాయి, దాని తర్వాత వర్కర్ బీ. డ్రోన్ అంటారు, మొగ ఈగ లేదా పోతుటీగ అని అంటారు. కలర్ కూడా నలుపు రంగులో ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై. ఇవి మనకు ఒక బాక్స్లో వచ్చేసి 100 సంఖ్యలో ఉంటాయి, 200 నుంచి 300 సంఖ్యలో ఉంటాయి. ఇది ఓన్లీ సంపర్కం మాత్రమే చేస్తూ ఉంటుంది, మిగతా ఏ పనులు చేయవు. ఈగలు రెక్కలు కొట్టుకుంటూ ఉంటుంది కదా, దీన్ని ఫ్యానింగ్ అంటారు. లోపల ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫ్యానింగ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన తేనెలోని మాయిశ్చర్ కంటెంట్ని కూడా తగ్గించడానికి ఈ విధంగా ఫ్యానింగ్ చేసి ఆ తేనెలోని మాయిశ్చర్ కంటెంట్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. దీన్ని ఫ్యానింగ్ అంటారు. ఇక్కడ మనకి ఇట్లా పైకి ఇట్లా పెద్దగా కనిపిస్తుంది కదండి, అది క్వీన్ సెల్ అంటారు. అంటే అందులో నుంచి క్వీన్ ఒక క్వీన్ అనేది పెద్ద సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి అది ఎమర్జ్ అయ్యే సెల్ కూడా పెద్దగా ఉంటుంది. దీనిలో 4 స్టేజ్లు ఉంటుందండి. ఎగ్, ఇది 2వ స్టేజ్ లార్వా, ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది మీకు సి షేప్లో, దాన్ని లార్వా అంటారు. ఈ విధంగా ఇది కవర్ అయ్యింది చూడండి, ఇది దాన్ని ప్యూపా అంటారు. ప్యూపేషన్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా సీల్ చేసుకొని ఉంటుంది. దాని తర్వాత మనకు అడల్ట్ అనేది వస్తుంటుంది. మొత్తం 4 దశలు ఉంటాయి ఇందులో. ఇది ఈ విధంగా ఉన్నదంతా కూడా మనం ప్రొపోలిస్ అంటామండి. ప్రొపోలిస్ తేనెటీగల నుంచి 6 రకాల ఉప ఉత్పత్తులు వస్తాయి, అందులో ఒకటి ఈ ప్రొపోలిస్ అంటారు దీన్ని. ఈ ప్రొపోలిస్ అనేది మనకు చెట్ల యొక్క జిగురు నుంచి, మొగ్గల నుంచి, చెట్ల యొక్క జిగురు నుంచి ఇది తీసుకొని వచ్చి ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ని కవర్ చేయడానికి ఈ ప్రొపోలిస్ని యూజ్ చేస్తూ ఉంటుంది తేనెటీగలు. దీనికి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా మనము టింక్చర్లో వాటిలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎపిస్ మెల్లిఫెరాని పెంచుకునే బీ హైవ్ ఇది టాప్ కవర్, దీన్ని ఇన్నర్ కవర్ అంటారు. దీన్ని సూపర్ ఛాంబర్ అంటారు. ఇది సూపర్ ఛాంబర్, ఇది బ్రూడ్ ఛాంబరు. బ్రూడ్ ఛాంబర్లోని పాపులేషన్ ఎక్కువైనప్పుడు ఈ సూపర్ ఛాంబర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సూపర్ ఛాంబర్లో కూడా మనకి ఈ విధంగా మనము ఫ్రేమ్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది.
దీన్ని కోంబు ఫౌండేషన్ షీట్ అంటాము. ఈ కోంబు ఫౌండేషన్ షీట్ పెట్టడం వల్ల దీనికి బేస్ అనేది ఉంటుంది. దీనిపైన హనీబీ అనేది కోంబ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ బేస్ ఇవ్వకుండా మనము చేసినట్లయితే అది ఎక్కువ వ్యాక్స్ని ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది, అది ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలంటే మన హనీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మనం ఈ విధంగా మనం సిఎఫ్ కోంబ్ ఫౌండేషన్ షీట్ని ఇచ్చినట్లయితే దాని ఎనర్జీని మనం సేవ్ చేసి మనం ఎక్కువ హనీని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్రూడ్ ఛాంబర్కి అదేవిధంగా సూపర్ ఛాంబర్కి మధ్యలో మనము క్వీన్ ఎక్స్క్లూడర్ అనేది పెడతాము. ఈ క్వీన్ ఎక్స్క్లూడర్ పెట్టడం వల్ల ఏంటి అంటే క్వీన్ అనేది కిందనే ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి క్వీన్ బ్రూడ్ ఛాంబర్లోనే ఉండి అక్కడే ఎగ్స్, లార్వా అండ్ ప్యూపేషన్ కిందనే జరుగుతూ ఉంటుంది. ఓన్లీ వర్కర్ బీస్ మాత్రమే పైకి వెళ్తాయి. ఈ వర్కర్ బీస్ పైకి వెళ్ళినప్పుడు అందులో తేనె అనేది నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తేనెను సేకరించాలంటే సూపర్ ఛాంబర్లోని తేనెను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. ఈ బ్రూడ్ ఛాంబర్లోని తేనెని సేకరించవద్దు, ఎందుకంటే ఇందులో బ్రూడ్, ఎగ్గు, లార్వా, ప్యూపా అనేవి ఉంటాయి కాబట్టి అవంతా కూడా క్రష్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రూడ్ ఛాంబర్లో తేనెని సేకరించవద్దు, ఎప్పుడూ కూడా సూపర్ ఛాంబర్లో నుంచి మాత్రమే తేనెను సేకరించాల్సి ఉంటుంది. ఇది ఎపిస్ సెరేనా బీస్, చిన్న తేనెటీగలు, ఇండియన్ తేనెటీగలు అంటారు. ఇదిగోండి ఇక్కడ పైన సీల్ క్లోజ్ చేసుకొని కవర్ చేసుకొని ఉంది కదా, అది సీల్డ్ హనీ అంటారు. ఇక్కడ అన్సీల్డ్ ఉంది చూడండి, కొన్ని క్లోజ్ చేయలేదు, అది అన్సీల్డ్ హనీ. ఇట్లా మనకు 75% సీల్ అయిన దాని నుంచి మాత్రమే హనీ సేకరించాల్సి ఉంటుంది. లేదంటే మనకు అది ఫెర్మెంటేషన్ అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫెర్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 75% సీల్, మొత్తం ఇదంతా కూడా 75% కవర్ చేసుకున్న దాంట్లో నుంచి మాత్రమే తేనెను సేకరించాలి. తేనెను సేకరించేటప్పుడు ఈ పైన ఉన్న లేయర్ని మనము చాక్తో తీసేసి వ్యాక్స్ లేయర్ని ఎక్స్ట్రాక్టర్లో పెట్టి తేనెను సేకరించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్ లోపల వైట్ కలర్లో చిన్న గ్రెయిన్ లాగా ఉంటుంది, అది ఎగ్ అండి. ఈచ్ సెల్లో ఒక్క ఎగ్ మాత్రమే ఉంటుంది. వైట్ కలర్లో ఉంది, లోపల సి షేప్లో ఉంటుంది, అది లార్వా అంటారు. ఇది అంతా కవర్ చేసుకుంది ప్యూపా. ఇదేమో హనీ సీల్, ఇదేమో ప్యూపేషన్కి వెళ్ళింది. పోలెన్ కూడా ఉంది చూడండి ఇక్కడ ఎల్లో కలర్లో. ఈ తేనెటీగలను పెంచడం వల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటు వాళ్ళ యొక్క పంటల్లో పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడులు, అదేవిధంగా నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో తేనెటీగల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది. అధిక మోతాదులో రసాయనిక మందులు వాడడం వల్ల, అదేవిధంగా వాటి ఆవాసాలు లేకపోవడం వల్ల తేనెటీగల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది. ఈ క్రమంలో మన భారత ప్రభుత్వము, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ కింద టీపీ విప్లవము సాధించే దిశగా తేనెటీగల పెంపకాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ తేనెటీగల పెంపకం చేపట్టడానికి మన భారత ప్రభుత్వం నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు రుణ సదుపాయాలు కూడా ఉన్నాయి. మనకు నాబార్డ్ వాళ్ళు, అదేవిధంగా కేవీఐసి నుంచి కూడా మనకు రుణ సదుపాయం పొందే అవకాశాలు, అదేవిధంగా నిమ్స్మీ వాళ్ళ నుంచి కూడా మనకు రుణ సదుపాయము పొందవచ్చు. అదేవిధంగా మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగంలో ఈ తేనెటీగల పెంపకంకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు కూడా 7 రోజుల శిక్షణా కార్యక్రమాలు, ఉచిత భోజన వసతి కల్పించబడుతూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, డిస్ట్రిక్ట్ లెవెల్లో సెమినార్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ తేనెటీగల పెంపకం వల్ల మనకు 6 రకాల ఉప ఉత్పత్తులు వస్తాయని చెప్పాము. మనకు మొదటగా వచ్చేది తేనె. ఈ తేనె అనేది దివ్య ఔషధము. మనం ఆయుర్వేదంలోను, సిద్ధ వాటిలో కానీ మనము మందులతో పాటు వీటి మీడియంగా తీసుకుంటూ ఉంటాము. అదేవిధంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేనె యొక్క వాడకము అధికంగా ఉంటుంది. 1 కేజీ తేనె వచ్చి మనం 400 నుంచి 600 రూపాయల వరకు కూడా పొందవచ్చు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి మనకు మైనము. ఈ మైనం అనేది తేనెటీగలు మైనపు గ్రంథుల నుంచి స్రవించబడతాయి. ఈ మైనం నుంచి మనం కొవ్వొత్తులు, అదేవిధంగా సబ్బులు, లిప్ బామ్స్, ఫేస్ లోషన్స్ అలాంటి వాటిని తయారు చేయడంలో కూడా ఈ మైనము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పుప్పడి అనేది ప్రోటీన్ సోర్స్. ఇది ప్రోటీన్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ ప్రోటీన్లో అధిక మొత్తంలో పోషకాలు కలిగి ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో చాలామంది ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ప్రొపోలిస్ అనేది యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది తేనెటీగలు చెట్ల యొక్క జిగురు నుంచి, అదేవిధంగా మొగ్గల నుంచి సేకరిస్తాయి. తేనె పెట్టెల్లో ఉన్న పగుళ్లను
పూడ్చడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రొపోలిస్ని మనము డెంటల్ సమస్యలు ఉన్నప్పుడు పండ్లను పూడ్చడానికి ఉపయోగించే సిమెంట్లో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా మౌత్ ఫ్రెషనర్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి రాజా ఆహారము, రాయల్ జెల్లీ అంటారు. ఈ రాయల్ జెల్లీ అనేది మనకు వర్కర్ బీస్ అనేవి స్రవిస్తూ ఉంటాయి. ఇవి తేనెటీగలు, రాణి ఈగలకు తినిపించడం వల్ల రాణి ఈగ అనేది జీవితకాలము 2 నుంచి 5 సంవత్సరాల వరకు బతుకుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ రాజాహారం తీసుకున్నట్లయితే వార్ధక్యం అనేది రాదు. మనం కూడా యవ్వనంగా ఉండడానికి ఈ రాజాహారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా కాస్మెటిక్స్ వాటిలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా చివరిగా ఉప ఉత్పత్తి అయిన తేనెటీగల విషము. ఈ తేనెటీగల విషము వాటి రక్షణార్థము అవి వెనక స్టింగ్ అనేది ఉంటుంది. ఆ స్టింగ్ ద్వారా వాటికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అవి కుట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ తేనెటీగల విషము మనకు కుట్టడం వల్ల ఆర్థరైటిస్, అదేవిధంగా కీళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ తేనెటీగలను కుట్టించుకోవడం వల్ల కూడా వాటి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తేనెటీగల విషం యొక్క 1 గ్రాము ధర వచ్చేసి 7,000 ఉంటుంది. అదే 1 కిలో వచ్చేసి 70 లక్షల వరకు కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ తేనెటీగల విషంను సేకరించి సిరంజులు తయారు చేసి వాటి ద్వారా మనము ఆర్థరైటిస్, వీటి కీళ్ళ నొప్పులను రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇంతటి ఉపయోగాలు ఉన్న తేనెటీగల పెంపకము, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకు పంటల్లో పరపరాగ సంపర్కంలో దోహదపడి మనకు అధిక దిగుబడులు పొందడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ తేనెటీగల పెంపకం. కాబట్టి అందరూ కూడా ఈ తేనెటీగల పెంపకం మీద ఇచ్చే శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని తేనెటీగల పెంపకాన్ని చేపట్టి తీపి విప్లవాన్ని సాధించాలని కోరుచున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు గణాభివృద్ధి సంస్థ సహకారంతో లేగదూడల ప్రదర్శన మరియు అందాల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పాడి రైతులు భారీగా తరలివచ్చారు. పెయ్య దూడల వృద్ధితో పాడి రంగం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చిన లింగ నిర్ధారిత వీర్యం, పిండ మార్పిడి విధానాలపై పశు వైద్యాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే కార్యక్రమం కింద లేగ దూడల ప్రదర్శన అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్నో టెక్నాలజీ మార్పులు వచ్చేసాయి. కేవలం పేద దూడలు మాత్రమే పుట్టేటువంటి సెమెన్ వాడుతున్నాము. దాదాపు 2,000 దూడలు మనకి ఇప్పటికే రావడం జరిగింది. దూడల సంరక్షణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రైతులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మనకి ఒక యాప్, భారత్ పశుధన్ అనే ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఆ యాప్ లో తన రైతు తనకు సంబంధించినటువంటి పశువుల యొక్క వివరాలు పూర్తిగా యూనిక్ నెంబర్ ఉంటుంది. మనకే విధంగా ఆధార్ నెంబర్ ఉంటుందో దానికి కూడా ఇనాఫ్ ట్యాగ్ అనే ఒక నెంబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవాలి భారత్ పశుధన్లో. పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో మనం అందాల పోటీలు మరియు దూడల ప్రదర్శన అనేది నిర్వహించుకుంటున్నాం. నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులు కాబట్టి పాడి పరిశ్రమలో లేగ దూడలు అనేవి ఆర్థిక అభివృద్ధికి పునాదిగా చెప్పవచ్చు. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే ఉత్తమ మేలుజాతి పశువులను అభివృద్ధి చెందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి మనం గత 60 సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాం. ప్రస్తుతం మనం సెక్స్ సార్టెడ్ సెమెన్, లింగ నిర్ధారిత వీర్యదానం పద్ధతిలో 90% కంటే అధికంగా లేగదూడలను పొందే అవకాశం ఉంది. పాడి పశువులను చూసుకున్నట్టయితే దాని జీవితకాలంలో 8 నుంచి 10 దూడలను పొందే అవకాశం ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ లేదా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ విధానంలో 25 నుంచి 30 దూడలని సంవత్సర కాలంలో పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో మేలుజాతి పశువులని ఒకే సంతతిలో మనం అభివృద్ధి చెందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సాధారణ పద్ధతులు అయితే మనం దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది ఒక మేలుజాతి పశువుని అభివృద్ధి చెందించుకోవాలంటే. కాబట్టి మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సెక్స్ సార్టెడ్ సెమెన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ వంటి అధునాతన పద్ధతులను అవలంబించి మేలుజాతి పశువులను అభివృద్ధి చెందించుకోవడానికి దోహదపడుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ పద్ధతిని అవలంబించి మేలుజాతి పశువులని అభివృద్ధి చెందించుకున్నట్టయితే పాడి పరిశ్రమ అనేది లాభసాటిగా ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.